ఇస్లాం మతంలో మారింది. బాగా డైరెక్షన్ ఎక్కడి నుంచి, ఢిల్లీ నుంచి డైరెక్షన్, యాక్షన్ ఇక్కడ. మీ ఈ చేసేది జరిగి 6 గంటలకే వచ్చారు. వచ్చిన వెంబడే సర్చ్ వారెంట్ ఉందా, లేకపోతే ఏదైనా కారణం ఉందా, ఏదైనా కంప్లైంట్ ఉందా, లేకపోతే ఏంటి అంటే వీడియో చూసుకోండి. ఇట్లా అవుట్ సైడ్ వేంద్ర కిచెన్ ఉంది. ఓకే సార్. ఈరోజు ఉదయం 6 గంటలకే పోలీసు వారు మా ఇంటికి రావడం, నేను రాత్రి 1:30కి వచ్చి పడుకున్నాను. మా ఇంట్లో పనిచేసే అబ్బాయి వచ్చి ఇట్లా పోలీసులు చాలామంది వచ్చారు, ఇంట్లో ఉన్నారు, పైకి వస్తున్నారు అని నేను అప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏంటి సర్చ్ వారెంట్ ఉందా, ఎందుకు వచ్చారు ఏంటంటే, లేదు మాకేదో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వచ్చారు. ఒక నిమిషం ఆగండి, నేను ఎస్పీతో మాట్లాడుతున్నాను. ఎస్పీతో మాట్లాడాను. నేను వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ, డోంట్ డిస్టర్బ్ దెమ్, లెట్ దెమ్ చెక్ అని అన్నాడు. ఓకే మీరు చేసుకోండి, నేను కాకపోతే మీడియా వచ్చేంత వరకు ఆగండి, మీడియా కూడా ఉండాలి కదా, లేదంటే కానీ మీరు ఏదేదో బయట రకరకాల స్పెక్యులేషన్స్ వస్తాయి. నిన్న సుధాకర్ యాదవ్ ఇంట్లో కూడా అదే అయింది, నేను మీడియాని తీసుకుని పోయాను. అక్కడ లోపల సర్చ్ జరుగుతుండగానే బయట అబ్బో ఇంత నగదు స్వాధీనం, ఇంత అక్కడ సర్చ్ చేసిన దాంట్లో ఇది బయటపడినాయి, అవి బయటపడినాయి వస్తారు, మీడియా రానివ్వండి అంటే లేదు మా డ్యూటీ చేసుకోవాలండి అని చెప్పేసి వాళ్ళు చేసుకుని ఒక 1 అవర్ అంతా చెక్ చేసుకుని మళ్ళీ కిందికి వచ్చారు. నేను కూడా సర్చ్ చేసేటప్పుడు మా వాళ్ళందరినీ కూడా, అంటే మా కుటుంబ సభ్యులను ఒక్కొక్క టీంతో పోండి అని చెప్పడం జరిగింది. 1 అవర్ సర్చ్ చేసుకుని కిందికి వచ్చారు. కిందికి వచ్చి నేను అప్పటి నుంచి మీడియాతో మాట్లాడుతూనే ఉన్నా. ఇప్పుడు నాకు తెలిసిన అంశం ఏంటంటే, మా విలేజ్ 5500 ఓట్లు, దీంట్లో మీరు హిస్టారికల్గా చూసుకోండి ఉన్నాయి, 1 సైడ్ విలేజ్, ఎప్పుడు కూడా తెలుగుదేశం సైకిల్ గుర్తుంటే ఇక్కడ ప్రాణం. ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఊర్లో కూడా ఇల్లు చెక్ చేస్తున్నారంట. అంటే ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్, ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉంది ఈరోజు? కేంద్ర ప్రభుత్వము విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉంది. వాళ్ళు ఏమి చెప్తే ఈ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయండి అని వాళ్ళు చెప్తే చేస్తారు, లేదు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఈ మాదిరి మీరు యాక్ట్ చేయండి అని రిటర్న్గా అఫీషియల్గా ఆయన డైరెక్షన్ ఇచ్చి పని చేయిస్తున్నాడు. వీళ్ళు మాత్రం ఇలా చేస్తున్నారు. ఈరోజు చూస్తే ఇంకా క్లియర్గా నిన్న తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి ప్రజల స్పందన చూసి, చంద్రబాబు నాయుడు మీటింగ్కి వచ్చే జనం చూసి, ప్రజల్లో ఉండే స్పందన, ప్రజల్లో ఏమాత్రం రియాక్షన్ ఉంది, ఎట్లా చేస్తున్నారు ప్రజలు అనేది చూసి వీళ్ళు భయపడిపోయి, ఎందుకంటే మన పులివెందులలో చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడితే 40,000 మంది, హిస్టారికల్గా ఎప్పుడు హిస్టరీలో అట్లా జరగల. ఇవన్నీ చూసి వారు ఏ విధంగా ఎలక్షన్ డిస్టర్బ్ చేయాలా, ఈ మాదిరి తెలుగుదేశం వాళ్ళని భయభ్రాంతులు చేయాలా, వాళ్ళు ఎలక్షన్ వర్క్ చేసుకోకూడదు, వైసీపీ మాత్రం ఎలక్షన్ వర్క్ చేసుకోవాలా. ఇంకొకటి నాకు రాత్రి నుంచి చాలామంది లేదు వైసీపీ వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, ఇది బాగా రూమర్ స్పెక్యులేట్ అవుతుంది, ఇది రూమర్ కాదు నిజం అనిపిస్తుంది నాకు. నిన్న మనం ఏదో చెప్తుంటారులే అని కాదు, తెలుగుదేశం
కండువాలు వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం కండువాలు తెలుగుదేశం జెండాలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి వాళ్ళే ఏదో వైసీపీ కార్యకర్తలే సానుభూతి తెచ్చుకునే కోసం ఇంకొక కోడికత్తి చేయాలనా, లేదంటే ఏదైనా ఆయన పైనుంచి కిందికి తోచేయాలనా, లేదు ఆయన శృతం పడిపోవాలనా, హాస్పిటల్ తీసుకుపోయినట్టు, లేదు విజయమని చేయాలనా, చర్మిలాని చేయాలనా, వాళ్ళల్లో వాళ్ళే డిస్కషన్ మహిళలు చేస్తే మనకు సానుభూతి వస్తుంది అంటే ఎంత దిగజారినారంటే ఏం ఆశ్చర్యంలా వీళ్ళు చేసే పనులు చూస్తే ఏనికైనా తెగిచ్చారు. ఎలక్షన్లో ఏదో ఒక విధంగా సానుభూతి తెచ్చుకుందామా, లేకుంటే అదర్ పార్టీస్ని ఎలక్షన్ వరకు డిస్టర్బ్ చేస్తామా అని ఎంత ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్. ఎప్పుడప్పుడు 11వ తారీఖు వస్తుందా ఒకటే. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈరోజు గురువారం రోజు ఓటేస్తే తెలుగుదేశం ఓటేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు, గురువారం నాడు ఓటేస్తే జగన్మోహన్ రెడ్డికి శుక్రవారం పోయి కోర్టులో తలదించుకుంటాడు అని డిసైడ్ అయిపోయారు. రేపు రాబోయే ఎలక్షన్లో వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని సానుభూతి పనులు చేసుకున్నా కూడా అసలు ఎట్లా మాట్లాడుతుంది శర్మిల, అసలు లొకేషన్ ఏంటి ఆ లాంగ్వేజ్ ఏంటి అంటే, నిన్ను ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే నువ్వేమో పోలీస్ కంప్లైంట్ ఇస్తావు తెలంగాణకు పోయి, ఆ తెలంగాణ వాళ్ళు ఇక్కడ అరెస్ట్ చేస్తారు. నువ్వు డైరెక్ట్గా ఆ లాంగ్వేజ్ ఏంటి, ఒక మహిళగా వండుకుని లాంగ్వేజ్ మాట్లాడాల్సిన లాంగ్వేజ్, ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఏమీ లేవా? నువ్వైతే నేను చెప్పకూడదు అవి, దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు కూడా ఒక సంస్కృతి ఉంది, నాకు కూడా ఐఎమ్ ది రెస్పెక్టెడ్ పర్సన్ ఇన్ ద సొసైటీ. ప్రజలు గమనిస్తున్నారు ఒక మహిళగా ఉండి ఏం మాట్లాడుతున్నామని. కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, వారు ఎన్ని దాడులు చేసుకున్నా మా గొంతు కోసినా కూడా మేమేం భయపడేది లేదు. ఆ తెలుగుదేశం కార్యకర్తలు ఎవ్వరు కూడా భయపడరు. ఇక్కడి నుంచి చెప్తున్నా, ఇంకా దాడులు చేస్తారు. బీ ప్రిపేర్, అన్నిటికీ ఉండండి. బట్ మన ఏమంతా వచ్చేసి ఎలక్షన్ 11వ తారీఖు 150+25 ఇదే ధీమాతో మనం పనిచేద్దాం. ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు. ఎలక్షన్లు అయిపోయినాక అన్ని వడ్డీతో సహా తీసుకుంటాం. సరే, ఈ దాడుల్ని తిప్పికొట్టేదానికి మీరు తదుపరి కార్యాచరణ ఏం చేస్తారు? ఏమి తిప్పికొట్టలేదు. వాళ్ళు ఎన్ని దాడులైనా చేసుకోనివ్వండి. ఈ వారం రోజులు కదా చేస్తారు, ఎన్నైనా చేసుకోనివ్వండి. ఎన్ని చేసుకుంటే ఏమవుతుంది? ప్రజలకు మంచి చేశాం, మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. చూడండి సిమెంట్ రోడ్లు ఎలా ఉన్నాయో గ్రామంలో, ఇంటింటికి కొలా ఇచ్చాం. ప్రతి ఇంటికి ఎల్ఈడి బల్బులు, స్ట్రీట్లో ఎల్ఈడి బల్బులు, కావాల్సిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎన్ని కార్యక్రమాలు కావాలో అన్ని కార్యక్రమాలు చేశాం. వన్ సైడ్ ఎలక్షన్ ఉంటుంది, ఏమాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎన్ని కోట్లు బీజేపీ ఇచ్చినా, ఎన్ని కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినా, ఎన్ని కోట్లు వీళ్ళు తెచ్చుకున్నా, ఆయన దోచుకున్న డబ్బులు తీసినా ప్రజలు మాత్రం వీళ్ళు ప్రజలను కొనలేరు. ఇస్లాం మతంలో మారింది. బాగుందా? డైరెక్షన్ ఎక్కడి నుంచి, ఢిల్లీ నుంచి డైరెక్షన్, యాక్షన్ ఇక్కడ. మీ ఈ చేసేది జరిగి 6 గంటలకే వచ్చారు. వచ్చిన వెంబడే సర్చ్ వారెంట్ ఉందా, లేకపోతే ఏదైనా కారణం ఉందా, ఏదైనా కంప్లైంట్ ఉందా, లేకపోతే ఏంటి అంటే వీడియో ఫోన్ లేదు. చూసుకోండి
ఇట్లా అవుట్ సైడ్ వేంద్ర కిచెన్ ఉంది. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.